హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో మనం అందం 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 గురించి మాత్రమే కాకుండా దీనికి రిలేటెడ్ సరౌండింగ్ ఉన్న ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం. ప్లాస్టిక్ సర్జరీ ఆర్ ఎల్స్ టు ఆల్టర్ యువర్ సెల్ఫ్, ఇంకా మెరుగ్గా మనల్ని మనం చూపించుకోవటం అనేది ఇప్పుడు చాలా విరివిగా కనిపిస్తున్న ప్రక్రియ. ఇది ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి, లేకపోతే మీడియా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు మాత్రం కాదు, యాజ్ గుడ్ యాజ్ యంగ్స్టర్స్, ఈ బీటెక్స్ ఇవి పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ ఉంది, వీ వాంట్ టు ఆల్టర్ అవర్ సెల్ఫ్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆప్ట్ చేసుకుంటున్నారు. బేసిక్ అయిపోయింది ఇప్పుడు ఇది. సరే, ఇది ఎంతవరకు సేఫ్, ఏంటి, వాట్ ఈస్ దిస్ చేంజ్? ఇది దేవుడిచ్చింది కదా, నేచర్ ఇచ్చింది కదా, సో వై ఆర్ వి ఆల్టరింగ్ ఆర్ వాట్ ఇట్ ఈస్ లైక్? ఇంకా డెప్త్ మాట్లాడదాం దీని గురించి. దాసరి మధు వినయ్ కుమార్ గారు, నైస్ నేమ్స్ అండి. డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ గారు. సార్, దాసరి నారాయణరావు గారికి మీ లేదు? ఓకే, ఫైన్. ఈయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫేమస్ట్ కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అనొచ్చు, సారీ, ప్లాస్టిక్ సర్జన్. సార్, కాస్మెటాలజీ, ప్లాస్టిక్ సర్జన్ రెండు పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్. చాలా తెలుసుకున్నాను అయితే అసలు ప్లాస్టిక్ సర్జన్. అయితే ఈయన గురించి ఇంకా చాలా డెప్త్లో చెప్పాలి మనం, ఎందుకంటే మోర్ దాన్ 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ సర్జన్, అనలైజింగ్ పీపుల్, అనలైజింగ్ బాడీస్, అనలైజింగ్ మైండ్స్. సో ముదిత ప్లాస్టిక్ సర్జరీ స్పేస్ మన హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, మోర్ దాన్ 5 రేటింగ్స్ ఉన్నాయి. అండ్ చాలామంది వాళ్ళ ఇష్యూస్కి సొల్యూషన్ ముదితాలో పొందడం జరిగింది. సో వారిని మేము పట్టుకొచ్చాము ఇవాళ, అసలు ఏంటి కథ తెలుసుకుందామని. సో సార్, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. హలో, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ స్పేస్ అండ్ కమింగ్ అండ్ స్పీకింగ్ అప్, అంటే అట్లీస్ట్ దీని గురించి మాట్లాడడానికి. మై ప్లెజర్. థ్యాంక్ యూ అండి. సార్, నేను ఇప్పుడు కొన్ని 10 ఫేసెస్ జనరల్గా ఏమైనా చూపిస్తే, ఇప్పుడు చూపించలేండి, ఇన్ జనరల్ చూపిస్తే ఏది ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ ఏది కాదని చెప్పగలుగుతారు మీరు టిక్కున? మోస్ట్లీ చెప్పగలమండి. ఓకే సార్, నాది ప్లాస్టిక్ సర్జరీ ఫేసా? ఓకే సార్, ఈ ప్లాస్టిక్ సర్జన్ అంటే గెటింగ్ యువర్ నోస్ జాబ్ డన్, లిప్స్ ఎన్హాన్స్మెంట్, ఈ ఐబ్రో కరెక్షన్, ఇదంతా ఈఎన్టీస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్కి ఆ ఇంపార్టెన్స్ ప్లాస్టిక్ సర్జన్ ఏ విధంగా వస్తుంది అండ్ ఏ విధంగా ఇన్ డీటెయిల్ మనకు కావాల్సినట్టు మన ముక్కులు, మూతులు, జా లైన్స్, ఆరల్స్, ఈ చిక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారడానికి హెల్ప్ అవుతుంది? అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే అండి, వీఆర్ లైక్ హెడ్ టు టో, మొత్తం అన్నిటి మీద ఎక్స్పర్టీస్ ఉంటుందండి. సో మేము ఫస్ట్ మా ట్రైనింగ్ పీరియడ్లో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మీద ఎక్కువ తీసుకుంటాం. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఇప్పుడు ఏదైనా బాడీ పార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేయడము. సో దాంట్లో మైక్రోవాస్కులర్ సర్జరీస్ ఉంటాయి. సో ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఒక జా తీసేస్తారు, మేము జా తయారు చేస్తాం. సో దట్ ఈస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. దట్ ఈస్ హెవీ అనమాట, హెవీ స్కిల్ కావాలి దానికి. సో ఫస్ట్ దాంట్లో హైలీ కాంప్లెక్స్ సర్జరీస్లో ట్రైన్ చేసుకుంటాం. అండ్ అగైన్ వీ స్లోలీ స్టార్ట్ ఇన్ టు కాస్మెటిక్ డీలింగ్. సో ఎప్పుడైనా మేము ఎస్పెషల్లీ యాజ్ ఐ హ్యావ్ ట్రైన్ ఇన్ పీజీఎంఆర్లో ట్రైన్ అయ్యాను. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట, మాకు హెవీ లోడ్ ఉండేది పేషెంట్స్ది. అక్కడ ఫస్ట్ మా ఫోకస్ ఏంటుందంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మీద ఉంటుంది అనమాట. హ్యాండ్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, వీటి మీద ఉంటుంది. సో బర్న్స్ సర్జరీస్ డీల్ చేస్తాం. సో ఓవరాల్ సో ఇది ఎలా అంటే హెడ్ టు టో అనాటమీ మొత్తం, అంటే బాడీ పార్ట్స్, దాని స్ట్రక్చర్, దాని ఫంక్షన్, అవి ఏ బ్లడ్ సప్లై ఏది ఉంటుంది, నర్వ్ సప్లై ఏది ఉంటుంది, ఇలా అనాటమీ తరో ఉంటుంది మాకు హెడ్ టు టో. సో ప్లాస్టిక్ సర్జన్ అదే ఏ బాడీ పార్ట్నే డీల్ చేయగలం మేము. సో ఆ ఎక్స్పర్టీస్ తర్వాత మేము మళ్ళీ కాస్మెటిక్ సర్జరీ అనేది సపరేట్గా తీసుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ సెటప్స్లో ఎక్కువ కాస్మెటిక్ మీద ట్రైనింగ్ ఉండదు. సో మోస్ట్లీ కొన్ని ఉంటుంది. సో తర్వాత మేము దాంట్లో స్పెషలైజ్ ట్రైనింగ్స్ తీసుకుంటాం అనమాట. సో తీసుకొని ఎలాగూ మేము రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేసినప్పుడు మా స్కిల్ చాలా పెరుగుతుంది. సో దాన్ని మేము కాస్మెటిక్ సర్జరీ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈఎన్టీ అన్నారు అంటే ఈఎన్టీ సర్జన్స్ అన్నారు మీరు, రైనోప్లాస్టిస్ డీల్ చేస్తారు. సో వాళ్ళు ఎస్పెషల్లీ మోస్ట్లీ ఇంటర్నల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు డీల్ చేస్తారు. ఎక్స్టర్నల్గా కూడా అపియరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, అపియరెన్స్ కూడా చేంజ్ కావాలన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ని ఇన్వాల్వ్ అవుతాం అనమాట. అయితే ప్లాస్టిక్ సర్జన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ బోత్ యూ విల్ డూ.
రైనోప్లాస్టీ దాంతో ఇంటర్నల్ గా ఏమైనా చిన్నపాటి చేంజెస్ ఉంటే చేయగలుగుతాం. ప్లాస్టిక్ సర్జన్ అనేది స్పెషలైజ్డ్ ఇన్ దిస్. ఎస్. సో రైనోప్లాస్టీ అనేది మెయిన్ టాస్క్ ఉంటుంది మాకు. ఫేషియల్ సర్జరీస్లో కామన్గా జరిగే ఫేషియల్ సర్జరీస్లో రైనోప్లాస్టీ వన్ ఆఫ్ ఇట్ అనమాట. సో మొత్తం షేప్ మరీ ఎక్కువ డీవియేషన్ ఉందనుకోండి, బాగా వంకరగా ఉంది లేదా చాలా లావుగా ఉంది, మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ మేల్స్లో చాలా లావుగా ఉంది నోస్ అని వస్తారు. అలాంటినప్పుడు మా ఏంటి కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు. సో వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. లేదు ఎక్స్టర్నల్ చేంజెస్ కూడా చాలా కావాలి, షేప్ అందంగా అవ్వాలి అన్నప్పుడు దే చూస్ టు ప్లాస్టిక్ సర్జన్స్ అనమాట. సో ఏదైనా ప్రొసీజర్ కంబైన్గా చేయాలన్నా వీ డూ కంబైన్లీ. ఈఎన్టీ సర్జన్స్ మాకు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు. సో చాలా కేసెస్ కూడా కంబైన్ చేస్తాం. సో ఇంటర్నల్లీ చాలా డీవియేషన్స్ లోపల టర్మినోప్లాస్టీ ఇలాంటివి ఉంటాయి, అలాంటివి కావాలంటే దే డూ ఇట్. ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్ చేంజెస్ అంతా మేము చేస్తాం అనమాట. సార్ ఇందాక చెప్పినప్పుడు పీజీ అని చెప్పారు. ఆల్ ఇండియా రెండు ర్యాంక్ తెచ్చుకున్నారు అనమాట ఆయన. అంత చదివారా సార్? మీకు 24 గంటలే ఉన్నాయి మీకు కూడా? తప్పదండి, మా ఫీల్డ్ అలాంటిది. చదువుతూనే ఉండాలి కదా, ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి మీరు. ఇప్పుడు కూడా మేము కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతూనే ఉంటాము. సో ప్రతి రోజు లర్నింగే ఉంటుంది. మేమే అంటాం అన్నమాట ఇంకెంత చదవాలా అన్నట్టు, కానీ చదువుకుంటూ ఉండాలి, తప్పదు ఇంకా. అంతే కదా, ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ ఆల్సో లైక్ అప్గ్రేడింగ్ రియల్ ఫాస్ట్ ఇప్పుడు. సో దానికి డాక్టర్స్ కూడా కష్టం అవ్వాలంటే ఇట్స్ అ టాస్క్. సార్ మీ ఇన్నేళ్ల ఈ ఎక్స్పీరియన్స్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ అది ఒకటి అనుకోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బోటి వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, నా ముక్కు ఇట్లా స్ట్రైట్గా కావాలంటారు. మేబీ నా ఫేస్ కట్ సూట్ అవ్వదు, మీరు చెప్తారు ఫస్ట్, నేను వినను నాకు ఇదే కావాలి, సరే కానీ అని చేస్తారు. అయ్యో నా ఫేస్ ఎవడో ముక్కు తీసుకొచ్చి పెట్టినట్టుంది, మీరు ఇలా చేశారు, ఇలా నేను ఐ విల్ ఎండ్ అప్ బ్లేమింగ్ డాక్టర్స్ కదా. సో ఇలాంటి సినారియోస్ జరిగినాయి సార్? అంటే ఉంటాయండి, రెడ్ ఫ్లాగ్స్ అంటాం వీటిని మేము. పేషెంట్ ని రెడ్ ఫ్లాగ్స్ రిలేషన్షిప్స్ లో గానే సార్ ఇలా కూడా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మేము పేషెంట్ తోటి ఎగ్జామిన్ చేసేటప్పుడు మాకు రెడ్ ఫ్లాగ్స్ కనిపించేస్తాయి. ఇంకా మీరు స్పెసిఫిక్ కొంతమంది అయితే హీరోయిన్ ఫోటో ఇలా చూపిస్తారు, చూసి ఎగ్జాక్ట్ నోస్ కావాలంటారు అనమాట. సో అలా కుదరదండి. సో కుదరదు, ఫ్రాంక్లీ చెప్పేస్తాం, ఇలా కుదరదండి. మీ ఫేస్కి అందం కావాలంటే మీకు కావాల్సిన చేంజెస్ తీసుకొస్తాం, అంతేగాని ఆ హీరోలాగా నాకు షారుఖ్ ఖాన్ నోస్ లాగా ఉండేవాళ్ళు మీకు చూసాం కూడా. సో మేము షారుఖ్ ఖాన్ నోస్ కావాలి, నాకు ఐశ్వర్య లాగా నోస్ రావాలి ఇలా అని అంటారు. సో అలా ఇవ్వలేం. సో మీ ఫేస్కి తగ్గట్టు ప్రపోర్షనేట్గా అన్ని డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. డార్సల్ ఎస్థెటిక్ లైన్స్ అని ఉంటాయి, చాలా ప్రపోర్షన్స్ చూస్తాం, అన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఈ షేప్ బాగుంటుందండి మీరు అంటే వీ కన్సిడర్ దేర్ రిక్వెస్ట్, కానీ రియలిస్టిక్గా ఉండాలి. ఇలా అబ్నార్మల్గా వస్తే దట్ ఈస్ రెడ్ సైన్, మేము అప్పటికప్పుడు చెప్పేస్తాం అనమాట. సో మేము చేయలేము, అది నేర్చేసుకున్నాం మేము ఇప్పుడు. అంతే కదా సార్, ఫస్ట్ మనం నో చెప్పడం నేర్చుకోకపోతే చాలా చాలా కష్టం అయిపోతుంది. మాక్సిమం అలా రారు, మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి రియలిస్టిక్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ డిజిటలైజేషన్ అయిపోయింది వరల్డ్ మొత్తం. సో ఎవ్రీవన్ ఈజ్ సెలబ్రిటీ నో. సో ఎవ్రీవన్ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, పిక్చర్స్ కంటిన్యూస్గా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది యాక్చువల్. పాస్ట్ 5 yearsలో ఇట్ హాస్ ఇంక్రీస్, నథింగ్ రాంగ్. సో ఇప్పుడు అందంగా కనపడడం తప్పు కాదు. సో ఏజ్ పెరుగుతున్న ఏజ్ని కంట్రోల్ చేసుకోవడం తప్పు కదా, అది తప్పైతే ఎందుకు అనుకుంటామండి. సో ఇవన్నీ కనుక్కుంటున్న దానికి విల్ అప్లై దట్, అండ్ మన కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అనమాట. ఎస్ సార్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, ఈ ప్లాస్టిక్ సర్జరీతో పాటు కాస్మెటాలజీ కూడా ఉంది కదా. దట్ రిమైండ్స్ మీ, ఇప్పుడు అంటే నాకు ఇక్కడ లాఫింగ్ లైన్స్ ఇక్కడతో పాటు ఇక్కడ కూడా వస్తుంది. సో నాకు ఇట్లా కాదు, నాకు ఇట్లా టైట్గా పైకి కావాలి, ఇక్కడ లాఫింగ్ లైన్స్ కనిపించవద్దు, నాకు ఇట్లా ఇలా కావాలి చూడగానే అని అంటే అది తప్పు కాదని మీరు అంటున్నారు. కెన్ వి రివర్స్ అవర్ ఏజ్ సార్? ఊరికే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ అవి కనుక్కుంటున్నారు, ఎన్ఏడి ఇలాంటివి. సో దే ఆర్ స్టిల్ అండ్ రీసెర్చ్ బేసిస్లో ఉన్నాయి. అదర్ దాన్ దట్ మేము యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు బోటాక్స్ ఉంది. బోటాక్స్ సేఫ్ అండి. సేఫ్ కాకపోతే ఎంతమంది వేసుకోరు కదండి సార్. గుచ్చుతారు సార్, నొప్పి పెయిన్ రాకుండా మేము ఆల్రెడీ క్రీమ్స్ అవన్నీ పూస్తాము, పెయిన్ నమ్ చేసి తర్వాత అప్లై చేస్తాం. సో అది పెయిన్ఫుల్ అసలు కాదు. వి యూస్ వెరీ స్మాల్ నీడిల్స్, అసలు గుచ్చినట్టు కూడా అనిపించదు. బట్ అంటే ఇలా బొటాక్స్ చేయించుకున్న వాళ్ళందరూ ఇట్లా లిఫ్ట్ అవుతే అందరి ముఖాలు ఒకేలాగా ఉంటాయి కదా సార్? అంటే బోటాక్స్ ఏం చేస్తుందండి, ఒక మజిల్ని ప్యారలైజ్ చేస్తుంది బేసికలీ. సో మన ఫేస్లో వ్రింకిల్స్ ఎలా వస్తాయి, ఆ మజిల్ ఓవర్ యాక్టివిటీ వల్ల వ్రింకిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము ఏ మజిల్ అయితే పని చేయాలి, ఏ మజిల్ పని చేయకూడదు. ఇప్పుడు ఒక మజిల్ ఉంది, ఈ ఫ్రంటాలిస్ మజిల్ అంతా ఉందనుకోండి, ఒక పెట్టుకుంటాం. ఇప్పుడు ఐబ్రో లేకపోతే ఎట్లా అవుతుంది, అబ్నార్మల్ కనిపిస్తారు కదా. సో అలా కాకుండా మాకు తెలుస్తుంది అనమాట, ఇక్కడెక్కడ ఇవ్వాలి, ఇక్కడెక్కడ ఇవ్వకూడదు అని. సో అందుకు ట్రైన్ డర్మటాలజిస్ట్ కానీ ట్రైన్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర కానీ బోటాక్స్, ఫిల్లర్స్ చేసుకుంటే నష్టం ఏమి ఉండదు. అంటే తెలుసు మాకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. అలా కాకుండా అన్ట్రైన్డ్ వాళ్ళతో చేసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కనిపిస్తాయి. చాలా
అసలు షేప్లే మారిపోతాయి. అది ఎంత ఫెయిల్ అయితే ఇట్స్ యువర్ ఫేస్ మ్యాన్. Yes. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎలా చూపిస్తావు, అది ఎంత ట్రామాటిక్ సార్. అట్లా ఫెయిల్డ్ ఆస్పెక్ట్స్ ని కూడా మీరు తిరిగి మార్చగలుగుతారా? అంటే బోటాక్స్ రివర్సిబుల్ అండి, 3 months 6 months లో రివర్స్ అయిపోతుంది. సో Oh. హ్యాపీలీ రివర్సల్. ఫిల్లర్స్ అనుకోండి, దాన్ని ఫిల్లర్స్ కరిగిచ్చేసేకి డ్రగ్స్ మెడిసిన్ ఉంటుంది, సో ఇచ్చేస్తాం. నథింగ్ హార్మ్. ఓకే, ఒకవేళ వేరే దగ్గర అటు ఇటు ఏమన్నా అయినా యు ఆర్ రెడీ టు రిపేర్ వి సీ ద పేషెంట్. వస్తారు ఇట్లా వేరే సర్జన్ దగ్గర ఇట్లా వచ్చినప్పుడు వి కౌన్సిల్ దెమ్. ఎందుకంటే కొన్ని సర్జరీస్ అయిన తర్వాత స్వెల్లింగ్ అనేది మస్ట్. అది బాడీ ప్రొటెక్షన్ మెకానిజం, అది స్వెల్లింగ్ వస్తుంది. సో దాన్ని చూసి వెంటనే సర్జన్ పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ వాళ్ళకి ఉంటుంది కదండి టెన్షన్, ఫేస్ చూసి ఏమి ఇలా అయిపోయిందని. కానీ చెప్తాం 1 month 3 to 6 months టైం ఇవ్వాలి, మ్యాక్సిమం సెట్ అయిపోతారు. అవ్వకపోతే దాన్ని వీ హ్యావ్ ఫర్దర్ ఒకసారి ఏం చేయాలో చేస్తాం అన్నమాట. వరల్డ్ సార్ పాస్ట్ 10 years నుంచి అట్లీస్ట్ ఇంత స్పీడ్గా చేంజ్ అయింది. నేనైతే కలలో కూడా ఊహించలేదు. 90s కిడ్స్ కదండి మనము. అదే మేము. నేను కూడానండి. సో కలలో కూడా ఊహించలేదు ఇంత పెను మార్పు అసలు. అంటే మొత్తం ఐబ్రో ఇలా ఉండాలి, నెయిల్ ఇలా ఉండాలి, లిప్ ఇలా ఉండాలి. ఇది అంటే ఓకే, మనల్ని మనం అందంగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఫైన్. వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ విమెన్ అండి, మెన్ కూడా ఇంకా ఎక్కువగా కదా. మీ దగ్గర అనుకుంటారు మీరు ఫీమేల్ ఎక్కువ వస్తుంది, మెన్దే ఎక్కువ వస్తారు. మెన్ ఎక్కువ వస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ లాస్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు డిజిటల్, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ అండి. ఇంకా అబ్బాయిలు ఎక్కువ అందంగా, ఇప్పుడు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు కదండి. సో అబ్బాయిలు అందంగా ఉండాలి. పర్లేదు చెప్పండి, నేను చేస్తా. అబ్బాయిలు అందంగా ఉండాల్సిందే. సో వాళ్ళు కూడా సంబంధాలు రావు, పెళ్లిళ్ళు కావు. ఇప్పుడు అబ్బాయిలకి కష్టం అండి రావడం, అమ్మాయిలు ఈజీ రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్, ముక్కు సరిగ్గా లేదు రిజెక్ట్. మేము అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తారు కదా మా దగ్గర పేషెంట్స్, వాళ్ళు అదే అంటారు, పెళ్లి కావట్లేదు సార్, సంబంధాలు రావట్లేదు సార్. మ్యాక్సిమం అదే చెప్తా, బాబు మీరు ఒక 1 year అనే టైం ముందు తీసుకొని రావాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే రిజల్ట్స్ ఉండవు. సో మీకు ఆ పెట్టిన హెయిర్ గ్రో అవ్వడానికి 3 to 6 months పడుతుంది, ఫుల్ కనపడడానికి 1 year పడుతుంది. సో ఆ 1 year ముందు రావాలి. కానీ ఎలా వస్తారంటే తెలియదు పాపం చాలా వరకు. ఎలా వస్తారంటే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్, నెక్స్ట్ మంత్ పెళ్ళి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అని వస్తారు అనమాట. సో వాళ్ళకి చెప్తాం ఇట్లా కాదు, 1 year అన్న గ్యాప్ ఇవ్వాలి, రిజల్ట్స్ బాగుంటాయి, కానీ ఆ 1 year ఓపిక్గా ఉండాలన్నమాట. సరే, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ పర్మనెంటా? పర్మనెంట్. పట్టి పీకి అంటే రేపు పొద్దున పెళ్ళే గొడవ రే అని చెప్పి పెళ్ళ పట్టి పీకినా ఉడతా? ఎంత గట్టి పీకుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. ఐ షుడ్ నాట్ ఆస్క్ మచ్ అబౌట్ దిస్, బట్ yes, ఓకే. సో అది పర్మనెంట్. హ్యావింగ్ సెడ్ దట్, బట్ ఇవన్నీ మాట్లాడుతుంటేనే చాలా కాస్ట్లీగా ఉంది సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటాలజీ, బొటాక్స్, నాకేం లక్షలు ఇలా కాసుల వర్షం కనిపిస్తుంది. ముదితాలో ఎంతవరకు అఫోర్డబుల్ సార్ ఇవి? లేదండి, వి సీ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద పేషెంట్ ఫస్ట్. అంటే ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ కాబట్టి వీ కాంట్ రన్ ఇట్ ఇన్ లాస్, బట్ వీ డజంట్ గో ఫర్ హై ఇట్లా కార్పొరేట్స్ లాగా మింట్ చేయాలి మనీ, ఇలా మాకు ఉండదు. మేము పెట్టిన పేరు ముదితా అనే దానికి కారణమే అదన్నమాట. ముదితా మీన్స్ వీ రిజాయిస్ ఆర్ వీ ఫీల్ హ్యాపీ విత్ అదర్స్ హ్యాపీనెస్. అది మెయిన్, అది నాకు బాగా నచ్చి పెట్టామన్నమాట అది. సో మా పేషెంట్ హ్యాపీ ఉంటే వీఆర్ హ్యాపీ. సో అలా, సో ఇంత హెవీ బడ్జెట్లో అలా ఉండదు. వి కన్స్టెంట్ విత్ సీ అబౌట్ ద పేషెంట్. అంటే మీరు పైసలు ఎంతనే కట్టండి, రిజల్ట్స్ విల్ బి, అవర్ ఎఫర్ట్స్ విల్ బి 100%. సో అలా, సో అవి అఫోర్డబుల్గానే ఉంటుంది, ఇట్స్ నాట్ హెవీ. ఓకే సార్, ఒకప్పుడు హీరోయిన్స్ కూడా హీరోస్ కూడా కొంచెం డార్క్ స్కిన్ టోన్లో ఉండేవారు, విచ్ వాస్ గుడ్. వాళ్ళు అప్పుడు కూడా బాగుండేవారు. ఇప్పుడు సార్ అందరూ తెల్లగా వస్తున్నారు. ఎక్కడి నుంచి చూసినా, ఎవరిని చూసినా, నాట్ జస్ట్ సెలబ్స్ సార్, బయట కూడా నేను 2-3 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇట్లా తెల్లగా, అసలు మచ్చ లేకుండా ఇట్లా, అంటే కొరియన్ గ్లాస్ స్కిన్ టైప్స్. ఎలా సార్, ఏంటిది? ఇదేదో ట్రిప్స్ పెట్టుకుంటారంట కదా? అంటే వచ్చాయండి, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గ్లూటథైన్ ఉంది. సో గ్లూటథైన్ ఉంది. సో గ్లూటథైన్ ఇస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అది ఫస్ట్ కనుక్కున్నది లివర్ క్యాన్సర్ పేషెంట్స్లో, కీమోథెరపీ పేషెంట్స్లో, వాళ్ళలో ఇచ్చారు, కనుక్కున్నారు. అది లివర్ని యాంటీ ఆక్సిడెంట్ ఇవ్వడం వల్ల లివర్ హెల్త్ పెరుగుతుందని. అది ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశారనమాట. ఫేస్లో గ్లో పెరగడము, బ్రైట్ అవ్వడము, ఇలా వచ్చేసరికి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. అంటే అది ఒక సైడ్ ఎఫెక్ట్, దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయిన తర్వాత కనుక్కున్నారు. సో దీనివల్ల మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, గ్లో వస్తుంది ఫేస్లో అని చెప్పేసి. సో ఈ ఐవీ డ్రిప్లో ఏం చేస్తామంటే కొద్దిగా మంచి డోస్లో ఇస్తామన్నమాట. అరౌండ్ 1600 mg నుంచి 2400 mg ఐవీ, డైరెక్ట్ ఐవీ ఇస్తాము. సో ఇప్పుడు ఓరల్గా తిన్నామనుకోండి, మామూలుగా అది అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓరల్ క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి, ఓరల్ కూడా ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. బట్ ఐవీ ఈజ్ మోర్ అంటే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. అంటే ఇచ్చే ముందు కూడా విసి
పేషెంట్ వెయిట్ ఎలా ఉన్నారు, ఎంత ఉన్నారు, అది పేషెంట్ ఫస్ట్ టెస్ట్ డోస్ ఇస్తాము, టెస్ట్ ఇచ్చేసి పేషెంట్ బాడీకి పడుతుందా లేదా చూస్తాము. అంతా సేఫ్ అంటేనే తర్వాత వి గివ్ అనమాట. సో దాంతోపాటు వైటమిన్ సి యాడ్ చేస్తాము, మల్టీవైటమిన్స్ యాడ్ చేస్తాము, ట్రేస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాము. సో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో పేషెంట్కి 2-3 డ్రిప్స్ తర్వాత ఫేస్లో ఆల్రెడీ వాళ్ళ గ్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. వెరీ నైస్. ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఎనీవే సార్, హ్యావింగ్ సెడ్ దట్, ఒకప్పుడు కాయగూరలు ఎక్కువ ఉండేవి, ఆహారం బాగుండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా సప్లిమెంట్స్, అంటే ఇది లేదా ఇది తీసుకో, ఇది లేదా ఇది తీసుకో. ఎవరు అన్నాలు కూరలు ఎంత తింటున్నాను నాకు తెలియదు, కానీ ఎవ్రీబడి అండి ఒకనొక స్టేజ్లో నేను కూడా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళమే. వై దిస్ చేంజ్? ఇస్ ఇట్ ఫర్ గుడ్ ఆర్ వీ నీడ్ టు రివర్స్ బ్యాక్? అంటే ఇప్పుడు హైబ్రిడేషన్ ఎక్కువైపోయింది కదండి. వెజిటబుల్స్లో హైబ్రిడ్ ఫుడ్ వచ్చేది, అంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఫుడ్స్ ఇవన్నీ. సో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం తొందరగా ప్రొడక్షన్ పెంచడానికి హైబ్రిడ్ స్టార్ట్ చేస్తాం. నాటి ఇప్పుడు తినరు, అన్నీ మనకు వచ్చేవన్నీ వెజిటబుల్స్ అన్ని హైబ్రిడే. సో దాంట్లో చాలా వరకు మిస్ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ ఉండవు. సో వైటమిన్స్ తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. సో మన బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది, పర్ డే ఇంత కావాలి అని ఉంటుంది అనమాట. నేచర్ డిజైన్ ఫస్ట్ మనం ఆ టైంలో నుంచి ఎవాల్వ్ అయ్యాం కదా. సో కానీ ఇప్పుడు లేవు. సో సప్లిమెంట్ తీసుకోవడం తప్పులేదు, బట్ ఏం తీసుకుంటున్నాము, అడ్వైస్ తీసుకోవడం బెటర్ అనమాట. అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ అట్లా కొద్ది ఐడియా ఉన్న వాళ్ళతో తీసుకుంటే వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువైపోయిందండి. సో అందరూ డాక్టర్లు ఇప్పుడు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అండి మీడియా ప్రొఫెషన్ లో ఉండి. అంటే నేను ఏదో పెద్ద చెప్తున్నాను నీతి అని కాదు, కానీ ఇఫ్ యూఆర్ ఎండార్సింగ్ అట్లీస్ట్ అ ప్రోడక్ట్, బేసిక్ దాని గురించి తెలుసుకొని, బికాస్ ఇట్స్ యువర్ ఫేస్ దట్ ఈస్ సెల్లింగ్ దట్ కదా. సో తెలుసుకొని చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఐ డోంట్ నో, అదే అడిగాను, కెన్ వి రివర్స్ దిస్ అని, అందుకే అడిగాను. సో యా, ఓకే సార్, ఇవన్నిటి వల్ల, ఈ బొటాక్స్ వల్ల, ట్రిప్స్ వల్ల, ఈ సప్లిమెంట్స్ వల్ల లివర్ మీద కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా లాంగ్ రన్లో? ఏముండవండి. బొటాక్స్ ఈజ్ లైక్ లోకలీ అక్కడే పనిచేస్తుంది. వీ డజంట్ గివ్ ఇంటి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఇవ్వముందని ఆ మజిల్లో టార్గెట్ చేస్తాం అనమాట. ఆ మజిల్లోనే ఉంటుంది. అది మహా స్ప్రెడ్ అయితే 1 సెంటీమీటర్ స్ప్రెడ్ అవుతుంది. సో మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకొని ఇస్తాం అనమాట. సో అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. సో నథింగ్, మెజారిటీ అంటే ఇప్పటిదాకా మేము ఎన్ని పేషెంట్స్ ఇచ్చాము, ఏ పేషెంట్లో అయితే బోటాక్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏం చూడలేదు. దెర్ ఆర్ దేర్, బట్ వెరీ రేర్, వెరీ రేరెస్ట్ అనమాట అవి పాసిబిలిటీస్ అనేవి. ఓకే, రెస్ట్ ఆల్ ఇస్ లైక్ రూల్డ్ అవుట్. సప్లిమెంట్స్ కి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకే సార్, మీ ముదితాలో టాక్సిక్ పీపుల్ ని కూడా ఎడిట్ చేసే ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సర్టన్ లైఫ్స్ నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో టాక్సిక్ పీపుల్, ఆయన లైఫ్ లో టాక్సిక్, ఇలా ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు కూడా అవుట్. బాడీలో టాక్సిన్స్ ఎలాగైతే బయటకు వెళ్ళిపోతాయో వీళ్ళని కూడా అట్లేం లేవా? రీసెర్చ్లు జరగట్లేదా సార్ దీని మీద? చేయలేదు ఇంకా. ఓకే, ఇట్స్ ఓకే సార్. ఈ జెండర్ చేంజ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. తెలిసిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్టిస్టులు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఫస్ట్ అసలు ఒక హ్యూమన్ యాంగిల్ అడుగుతాను సార్. దాని తర్వాత ఎందుకు మన నేచర్ ఇచ్చిన మన జెండర్ ఏదైతే ఉందో అది ఎందుకు మనం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటాను జనరల్లీ ఎవరైనా. అంటే ఇట్స్ లైక్ అంటే ఇట్స్ లైక్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి థాట్, హౌ దే థింక్ అబౌట్ దేర్ సెల్స్. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు యు విల్ అనలైజ్ ద పేషెంట్స్, ఎందుకు అని అడిగి తర్వాత కదా మీరు. అంటే వాళ్ళకు కూడా చెప్తా, అంటే ఇప్పుడు మనం చేయాలన్నా కూడా వీ హ్యావ్ టు కన్సిడర్ దేర్ ఆల్సో. దే ఫీల్ లైక్ దే ఆర్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ బాడీ. ఒక ఫీమేల్ని నేను మేల్ బాడీలో ఉన్నాను, ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్లో ఉంటారు. సో ఫ్రాంక్లీ టు సే, సో వీ ఫీల్ దట్ ఇట్స్ దేర్ డెసిషన్, ఇట్స్ నాట్ ఫ్యామిలీ డెసిషన్. ఇట్లా లైఫ్ ఎవరిదో వాళ్ళే లీడ్ చేస్తారు. వి కన్సిడర్ సోషల్ సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ కన్సిడర్ చేస్తే అవన్నీ వాళ్ళు చూసుకోకుండా రారు కదండి. నో వన్ వాంట్ టు బి డిఫరెంట్. సో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నో వన్ వాంట్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఎంటైర్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలని ఎవరు వెళ్ళరు. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు లీడ్ కంప్లీట్లీ. ఒక మేల్ ఫీమేల్ అవ్వాలి, ఒక ఫీమేల్ మేల్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. సో దే హ్యావ్ టు గో విత్ డిఫరెంట్ సర్జరీస్. సోషల్లీ చాలా ట్రామా ఉంటుంది, అందరూ ఏడిపించే వల్ల ఉంటారు. స్టార్టింగ్ ఇంట్లో స్టార్ట్ చేసుకొని ఎవరు అంతా నేను నా కష్టాల్లో పడాలని పడరు ఎవరు వెళ్ళి. సో నేను అలానే అనుకుంటా, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ దే కమ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేసి ఇప్పుడు చిన్నప్పుడు చూస్తాం పిల్లల్లో మెచ్యూరిటీ ఉండదు, ఏడిపడం స్టార్ట్ అయిపోతుంది, పక్కన పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. సో నో వన్ వాంట్ టు బి, ఎవ్రీ వన్ వాంట్ టు బి హీరో. ఎస్పెషల్లీ ఎవ్రీ వన్ వాంట్ టు బి హీరో ఇన్ దేర్ లైఫ్. నో వన్ వాంట్ టు బి సపరేట్లీ నేను సపరేట్గా డిస్టింక్ట్గా ఉండి అందరు ఏడిపిస్తే సెంటర్లో ఉండాలని ఎవరు అనుకోరు. సో వాళ్ళు చేంజ్ అవ్వాలంటే దే వాంట్ టు బి దేర్, దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఎ లాట్. వాళ్ళు చాలా ఆలోచించే డెసిషన్ తీసుకొని వస్తారు. సో
అది కాక రూల్స్ నామ్స్ ఉంటాయండి. సో సర్జరీ చేసే ముందు కూడా వెంటనే వస్తేనే చేసాం. అదే దే హ్యావ్ టు లీడ్ లైక్ ఫీమేల్, దే హ్యావ్ టు లీడ్ దర్ లైఫ్ యాజ్ అ మేల్. ఇప్పుడు ఫీమేల్ టు మేల్ అవునా వాళ్ళు ఒక మేల్ లాగా లైఫ్ లీడ్ ఎవరైతే జెండర్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అలా లీడ్ చేయమని చెప్తాం. చెప్పి వాళ్ళు అలా లీడ్ చేస్తాము, మాకి వీఆర్ హ్యాపీ విత్ దిస్. ఆ తర్వాత వి మేక్ దమ్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ని కూడా కన్సల్ట్ అవ్వమని చెప్తాం. 2 సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతారు. అయ్యేసి సైకాట్రిస్ట్ విల్ రూల్ అవుట్. సో ఇట్స్ ఎ జెన్యూన్ థింగ్ ఆర్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ కానీ లేకపోతే ఏమన్నా అదర్ ఇష్యూస్ ఏమన్నా చూసి దే కన్ఫర్మ్ లేదు దే ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్, దే వాంట్ టు గెట్ జెండర్ చేంజ్ అని చెప్పిన తర్వాతనే జెండర్ చేంజ్ సర్జరీకి వెళ్తారు. దిస్ ఇస్ అ వెరీ మేజర్ కదా, వెరీ మేజర్ థింగ్ అండి. మేజర్ సర్జరీస్ మేజర్ థింగ్, నాట్ జస్ట్ వన్. సో మల్టిపుల్. ఇప్పుడు మేల్ టు ఫీమేల్ అనుకోండి, జెనిటల్ చేంజెస్ నుంచి వస్తుంది. జెనిటల్ చేంజ్, మేల్ టు ఫీమేల్ జెనిటల్ చేంజ్, బ్రెస్ట్ సైజ్ పెంచడము, తర్వాత ఫేస్లో చేంజెస్ తీసుకొస్తాం. నోస్ ఇప్పుడు ఒక్కొక్క మేల్ ఫీమేల్ ఫేస్ చేంజ్ అయిపోతుంది అండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ లైన్ మేల్లో కొద్దిగా వెనక్కి ఉంటుంది, ఫీమేల్స్ తక్కువ ఉంటుంది. సో అక్కడి నుంచి మొత్తం చేంజ్ అవుతుంది. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సర్జరీస్. సో దే ఆల్సో గో త్రూ ద పెయిన్, ఫైనాన్షియల్ బర్డన్, ఎవ్రీథింగ్. బట్ అంత స్ట్రెస్ తీసుకుంటున్నారంటే ఎస్ ఆఫ్ కోర్స్. ఇందాక మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు సార్. బట్ ఇప్పుడు మామూలుగా అంటే అందరూ కూడా బ్రెస్ట్ రిడక్షన్కి బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్కి కూడా వస్తున్నారు. ఎన్హాన్స్మెంట్ ఈజ్ ఈవెన్ ఫైన్ థ్యాంక్స్ టు ఆల్ దోస్ లిరిసిస్ట్ అండ్ రైటర్స్. ఆడవాళ్ళని వర్ణించి అసలు ఇలా ఉంటేనే, ఇలా ఉండకపోతే సోషల్లీ యాక్సెప్టబుల్ కాదు అన్న సినారియో తీసుకొచ్చేసారు. బట్ దెన్ బ్రెస్ట్ రిడక్షన్కి మీరు ఇందాక మనం ఆఫ్ ద కెమెరా డిస్కస్ చేస్తున్నప్పుడు రావటం, హస్బెండ్ ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే నీకేం తెలుసు నా బాధ, నువ్వు ఉంటే తెలుస్తుంది, లేకపోతే నువ్వు పెంచుకో నీకు తెలుస్తుంది, ఇలా కూడా అని బ్రెస్ట్ రిడక్షన్కి వచ్చి అది వాళ్ళకి ఎక్కడో బాడీ షేమింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సార్ కదా. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ద వే పీపుల్ జనరస్లీ లుక్ అట్ దోస్ ప్రైవేట్ పార్ట్స్ అండ్ కమెంట్ ఎనీథింగ్. ఒక హాయి, ఒక బాయి, ఒక చెట్ల గురించి మాట్లాడుతున్నట్టు దట్ ప్రైవేట్ బాడీ పార్ట్ గురించి మాట్లాడడం అనేది రియలీ ఇట్స్ నాట్ సివిలైజేషన్ అకార్డింగ్ టు మీ. అక్కడి నుంచి వాళ్ళకి నో ఐ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ ఆఫ్ అని అనిపిస్తుంది, లేకపోతే ఐ హ్యావ్ టు ఎన్హాన్స్ దిస్ అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఫస్ట్ అన్నది ఎస్పెషల్లీ ఇదే అండి, పక్కన వాళ్ళు ఏడ్పడం ఇదే ఉంటుంది. అదొక కోణం. అందుకే అడిగా టాక్సిక్ పీపుల్ ని మైనస్ చేసే ఇంజెక్షన్స్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఓకే. సో వన్ ఆస్పెక్ట్ ఈస్ పక్కన వాళ్ళ ఏడిపించడం ఇలా అంటే, ఇంకొక ఆస్పెక్ట్ ఈస్ దే వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, పర్ఫెక్షన్ మారుతుంది. సో వాళ్ళు ఇఫ్ దే కమ్ విత్ ఈ ప్రెజర్, ఇప్పుడు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అనుకోండి ఎంటైర్లీ పేషెంట్ చాయిస్, ఎంటైర్లీ పర్సన్ చాయిస్ అది. సో బికాస్ దెర్ ఈస్ నో నష్టం లేదు, నష్టం లేదు, చేయకపోయినా నష్టం లేదు. పేషెంట్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ. రిడక్షన్ అనేది అంత ఈజీ టాపిక్ కాదండి. రిడక్షన్ ఎలా అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మంది ఫీమేల్స్లో చాలా మంది ఉంటారు, నాట్ లెస్. నేను ఫ్రాంక్లీ టు సే ఇన్ ముదితా ద మోస్ట్ కామన్లీ డన్ సర్జరీ ఇస్ బ్రెస్ట్ రిడక్షన్, నాట్ ఈవెన్ ఇంప్లాంట్స్. రిడక్షన్ ఇస్ ఐ డూ కామన్లీ బ్రెస్ట్ రిడక్షన్ రెగ్యులర్లీ. ఎందుకంటే పేషెంట్స్ అది ఎలా అంటే బ్రెస్ట్ మదర్హుడ్ అయిపోయింది అనుకోండి, పెళ్ళికి ముందు కూడా వస్తుంది చాలా కొంతమందిలో. ఒక మదర్హుడ్ తర్వాత హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల బ్రెస్ట్ సైజ్ చాలా పెరిగిపోతుంది, సాగ్ అయిపోతుంది. ఆ బరువు పెరగడం వల్ల దగ్గరలో ఇఫ్ యూ సే మేము బ్రెస్ట్ తీసిన తర్వాత ఆ టిష్యూని మేము మెజర్ చేస్తాం. లాస్ట్ ఏం చేశాను సర్జరీ 3.5 కిలో ఉందండి. మనకు ఒక అర్ధగంట మెడకి ఏదైనా బరువు తగిలిస్తే అది వేరే మ్యాటర్. అదే బరువు మనం 24 అవర్స్ 24/7 కంటిన్యూస్గా మోస్తున్నామంటే ఎంత డిఫికల్ట్ ఉంటుంది. సో దానివల్ల షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, పోస్చర్ చేంజ్ అయిపోతారు, వంగి నడవడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి బట్టలు వేసుకోవాలి, మీరు అన్నట్టు సోషల్ ఎంబరాస్మెంట్ ఎక్కువ. సో టైట్ బ్రా వేసుకోవాల్సి వస్తుంది. అది చాలా దానివల్ల స్కిన్ డ్యామేజ్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఫస్ట్ ఏదో పట్టేసింది అన్నట్టు అనిపిస్తుంది. మన జీవితాన్ని స్వేచ్ఛ లేకుండా కట్టేశాడు, అది వేరే విషయం. చివరికి మన ఒళ్ళును కూడా కట్టేసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎంత టైట్ గా వేసుకుంటారంటే నేనే షాక్ అవుతా, అంత టైట్ ఎంత దాచుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో వాళ్ళు అంటే ఇది హస్బెండ్స్కి ఎస్పెషల్లీ మేల్, మీకు తెలిసిందే కదా. సో మా హస్బెండ్స్కి అర్థం కాదు బేసికలీ. సో నాకు చాలా మంది ఇప్పుడు వచ్చారనుకోండి, సగం మంది హస్బెండ్ సపోర్ట్ చేస్తే సగం మంది అగైన్స్ హస్బెండ్స్ వస్తారు. హస్బెండ్ ఏమనుకుంటాడు, దీన్ని కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు. కాస్మెటిక్ సర్జరీ కాదు, బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ నెవర్ ఏ కాస్మెటిక్ సర్జరీ. ఇట్ ఈస్ లైక్
సర్జరీ అయిపోయిన నెక్స్ట్ రోజు పేషెంట్ మొహంలో ఒక ఆనందం ఉంటుందండి. అది దట్ ఈస్ ఏ కాస్మెటిక్ సర్జరీలో అది ఉండదు. ఎందుకంటే ఆ బరువు అంతా వెళ్ళిపోతుంది కదా. దే ఆర్ లైక్ బరువు పడిపోయింది నాకు ఫ్రీ. యాక్చువల్లీ టు సే సమ్ పేషెంట్స్ లైక్ స్టార్ట్ షౌటింగ్ అనమాట, లైక్ ఎంత చేంజ్ ఉంది తెలుసా నాకు, ఎంత హ్యాపీ ఉంది తెలుసా నాకు అని చెప్పి. అది ఇప్పటిదాకా నేను చూడలేదు. ఈ బ్రెస్ట్ తర్వాత రైనోప్లాస్టీ చూస్తాను నా పేషెంట్స్లో హ్యాపీనెస్. కానీ బ్రెస్ట్ రిడక్షన్స్లో చాలా హ్యాపీ ఉంటారు, ఎందుకంటే అది బరువు వెళ్ళిపోతుంది, పర్మనెంట్గా పోయినట్టే కదా. వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు, కంఫర్టబుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిమ్లో కూడా వెళ్తారు, జిమ్లో వెళ్ళాలంటే మనం చీరలు కట్టుకొని చేయలేం కదండి. యూ హ్యావ్ టు వేర్ జిమ్ వేర్ వేసుకోవాలి. ఇంత బ్రెస్ట్ ఉన్నప్పుడు జిమ్ వేర్ ఎలా వేసుకుంటారు? సో ఇట్స్ లైక్ ఐ నెవర్ ట్రీట్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అదే కాస్మెటిక్ సర్జరీ. దట్ ఈస్ ఎసెన్షియల్ సర్జరీ. పేషెంట్ ఒకసారి మదర్హుడ్ అయిపోయిన మ్యాక్సిమం చెప్తాము, ఇంకొక బర్త్ ఉందంటే కంప్లీట్ చేసుకున్నామంటే. అంటే కొంతమందిలో బ్రెస్ట్ ఫీడింగ్ అఫెక్ట్ అవుతుంది అనమాట రిడక్షన్ కేసెస్. సో మీ సే ఇఫ్ ఇట్ ఈస్ అంత ట్రబులింగ్గా ఉందంటే చేసేస్తాము, లేదంటే ఆఫ్టర్ మదర్ అయిపోయిన తర్వాత వీడు రెగ్యులర్ చేస్తాం అనమాట. 1 day ప్రొసీజర్. అప్పటిదాకా సఫర్ అయిందంతా ఒక రోజులో వెళ్ళిపోతుంది. ఒక రోజులో వెళ్ళిపోతుంది. మైనస్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. హీలింగ్ ఇష్యూస్ కొంతమందిలో వస్తే కానీ అది కూడా చిన్న స్టిచెస్ ఓపెన్ అవ్వడం. అదే కామన్గా ఇప్పుడు నేను నా దాకా చూసింది స్టిచ్ ఓపెన్ అవ్వడం. అది చిన్న స్టిచ్ వేసేస్తాము, ఒక 2 weeksలో కంప్లీట్గా హీల్ అయిపోతారు, 2-3 weeksలో కంప్లీట్గా హీల్ అయిపోతారు. ఓకే, బేసిక్గా యాక్సెప్టెన్స్ మనకి మన బాడీ మీద ఎంత తక్కువ ఉంటుందో, జస్ట్ డోంట్ కన్సిడర్ ఆల్ చుట్టుపక్కల కాకుండా యాక్సెప్టెన్స్ తక్కువగా ఉండటం వల్ల ఇదిగో ఇట్లాంటి సోషల్ యాంగ్జైటీ ఇవన్నీ మీరు చెప్పినట్టు చాలా కేసెస్లో జెన్యూన్. అందుకే ముదితాలో యూ ట్రీట్ అని. సరే, ఇప్పుడు అంటే నేను రెనౌడ్ యాక్ట్రెస్ ఆవిడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అని ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. అండ్ మైకేల్ జాక్సన్ గారు, వారు టూ మెనీ ప్లాస్టిక్ సర్జరీస్ ఫెయిల్ అయ్యాయి అని కూడా అంటారు. సో దీని గురించి ఇఫ్ ఐ ఆస్క్ టు టాక్ అబౌట్ సార్, ఇస్ ఇట్ రియల్ మైకేల్ జాక్సన్కి ఫెయిల్ అయ్యాయి ఆ సర్జరీస్? ఇక్కడంతా ఏదో పెచ్చు ఊడినట్టుగా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ అండి. ఇప్పుడు ఏదో చెప్పండి, రియలిస్టిక్గా ఉండాలి, ఇంప్రాక్టికల్గా వెళ్ళిపోతే అవే వస్తాయి. ఇప్పుడు మేము రైనోప్లాస్టీ ఎలా అంటే ఫస్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ అంటాం అనమాట. అందుకే మేము టైం తీసుకొని మరి చేస్తాం. ఇప్పుడు టేబుల్ మీద నాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేంత వరకు నేను చేస్తాను. మా అనస్థెటిస్ట్ వీ హ్యావ్ వెరీ గుడ్ అనస్థెటిస్ట్ విత్ అస్. సో మేము చెప్తామన్నమాట, వాళ్ళు కూడా తొందర పెట్టారు. రైనోప్లాస్టీ ఎస్పెషల్లీ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో మాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేంత వరకు టైం తీసుకొని చేస్తాం. కన్సిడర్ పేషెంట్ సేఫ్టీ అన్నీ చూస్తాము. అంటే ఒక టైం లిమిట్ పెట్టుకుంటాము, కానీ తొందర అయిపోవాలి, 1 hourలో అయిపోవాలి ఇలా ఉండదు అనమాట. సో నాకు షేప్ టిప్ కావాలి, షేప్ అది అందుకు ఫస్ట్ సర్జరీలో బెస్ట్ సర్జరీ ఇవ్వాలి, మహా అయితే సెకండ్ సర్జరీ. అది కాకుండా మల్టిపుల్ సర్జరీస్కి వెళ్తారు చూడండి, అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి అంటే మైకేల్ జాక్సన్ ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గర వెళ్ళింటాడు అనుకోండి, కానీ ఇప్పుడు మనం నార్మల్ జనాలు చెప్తున్నాం కదా. సో యూ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ డాక్టర్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయిందండి, వీ కెన్ పుట్ రివ్యూస్, వీ కెన్ ఫ్రాంక్లీ టు సే నథింగ్ ఈజ్ జెన్యూన్. సో యూ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ డాక్టర్. మన మొహం మీద మనకి ప్రేమ ఉండాలి, ఫస్ట్ ప్రేమ ఉండాలి. డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ డాక్టర్. ఎలా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, హౌ మెనీ సర్జరీస్, ఎలా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ముందు అంటే మౌత్ టాక్తో వచ్చేవాళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఒక పేషెంట్ బాగా చేసామంటే ఆ పేషెంట్ ఇంక 2 పంపించేవారు. ఇప్పుడంతా మీరు జొమాటో, మాదంతా జొమాటో, స్విగ్గీ అయిపోయింది, రేటింగ్ చూసి వచ్చేది అయిపోయింది. సో అట్లా కూడా కన్సిడర్ థింగ్స్ అబౌట్ యువర్ సర్జన్ అండ్ కమ్. సో దెన్ యువర్ కాంప్లికేషన్స్ విల్ బి వెరీ లెస్. వెరీ గుడ్ సార్. సరే, ఈ టోన్డ్ బాడీ కావాలి అంటే నాకు మజిల్ ఇదిగో ఇంత ఉంది, ఇది వద్దు, నాకు ఇలా సన్న చేతులు, సన్నగా ఇట్లా టోన్ వచ్చి బాడీ కావాలి, అండ్ టోన్డ్ బాడీ కావాలని మామూలుగా ఎంత వస్తుంటారు సార్ జనరల్గా మీ దగ్గర? సో హౌ ఇట్ ఈస్ లైక్, అంటే ఎగ్జాంపుల్ నాకు ఇలా బ్యాక్ షేప్ ఇంత కావాలి, మీరు చెప్తారు లేదు అది ఇంతవరకే పాసిబుల్, స్టిల్ ఐ వాంట్ నో నాకు అలాగే కావాలి అని ఆ టోన్లో కూడా వాట్ ఈస్ ఇట్ సార్? అంటే ఇప్పుడు హై డెఫినేషన్ లైపోసెక్షన్, అల్ట్రా హై డెఫినేషన్ లైపోసెక్షన్ ఇలా వచ్చేసాయండి. సో మిషనరీ అడ్వాన్స్మెంట్స్ తోటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో పేషెంట్కి ఆల్రెడీ కొద్దిగా వెయిట్ లాస్కి ముందే లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ కోసం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ కాంటూరింగ్. లైపోసెక్షన్తో వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ యువర్ బాడీ షేప్ చేంజ్. ఒక చోట కరువు సరిగ్గా లేదు, కరువు సరిగ్గా చేస్తాం, ప్రపోర్షనేట్గా తగ్గించగలం, అంతేగాని వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు లైపోసెక్షన్స్ తోటి. బాడీ షేప్ చేంజింగ్ కోసం చూడాలి. ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చేసాయి, యునో అబౌట్ ఒజెంపిక్, మోన్జారో, చాలా మెడిసిన్స్ వచ్చాయి. సో వీఆర్ కన్సిడరింగ్ దెమ్ ఆల్సో. ఇఫ్ పేషెంట్ ఈజ్ ఓవర్ వెయిట్ అలా ఉంటే మేము అంటే లైఫ్ లాంగ్ తీసుకుని ఐ నెవర్ అడ్వైస్.
ఒక టార్గెట్ వెయిట్ పెడుతున్నాం ప్రస్తుతానికి. వి చెక్ ఎవ్రీ పారామీటర్ చెక్ చేస్తాం బాడీలో ఎలా ఉంది, ఎలా అని, లివర్ ఫంక్షన్స్ అన్నీ చూసుకొని దెన్ వీఆర్ స్టార్టింగ్ దిస్ డ్రగ్స్. ఒక సర్టెన్ వెయిట్ తగ్గిన తర్వాత వీ ఎంకరేజ్ ఆ వెయిట్ తగ్గేటప్పుడు దే విల్ ఫీల్ అంటే బాడీ యాక్టివ్గా ఉండడం, మూమెంట్ బాగా పెరుగుతుంది. సో అప్పుడు వీ మేక్ దెమ్ హ్యాబిట్ ఆఫ్ జిమ్, రన్నింగ్, డైట్ ఇవన్నీ చేసేస్తాం. సో ఆ సర్టెన్ టార్గెట్ రీచ్ అయినాక విల్ స్టాప్ చేసి వీ ఎంకరేజ్ దెమ్ టు మెయింటైన్. సో మీరు నాకు వాట్సాప్ ఓపెన్ చేశారంటే నా పేషెంట్స్ సగం మంది డైట్ పంపిస్తూనే ఉంటారు. ఈరోజు ఇది తిన్నాను, ఈరోజు ఇది మిస్ అయిపోయింది, రేపు మళ్ళీ అంటే మెంటర్ లాగా అనమాట. వీ డజంట్. సో యువర్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రం కాస్మెటాలజిస్ట్ మాత్రమే కాదు, మీరు మనిషికి మనిషి డాక్టర్ అనే అనాలి. అంటే యూఆర్ జస్ట్ డీలింగ్ విత్ దర్ ఎంటైర్ బాడీ వెల్ బీయింగ్, ఐ వుడ్ సే కదా. ఓ నైస్. ఇది సంథింగ్ వెరీ న్యూట్రిషన్ అంటే దట్స్ వై వి హావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. ప్లాస్టిక్ సర్జన్స్ ఒక రోజు హ్యాండ్ సర్జరీ చేస్తూ ఉంటాం, ఇంకో రోజు క్యాన్సర్ రికన్స్ట్రక్షన్ చేస్తుంటాం, ఇంకో రోజు కాస్మెటిక్ చేస్తుంటాం. సో వీ కంటిన్యూస్లీ అప్గ్రేడ్ అవర్ సెల్స్, వీ రీడ్, వీ అప్గ్రేడ్ అవర్ సెల్స్, వీ అటెండ్ కాన్ఫరెన్సెస్, ఇలా సో అప్గ్రేడ్ చేస్తాం. న్యూట్రిషన్ కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైపోసెక్షన్ కదండి. లైపో తర్వాత పేషెంట్ నేను నాకు ఇష్టం వచ్చినట్టు తింటాను, నేను వర్కౌట్ చేయనంటే నో యూస్ దే విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, అందుకు వీ ఎంకరేజ్ దెమ్ టు రిజల్ట్స్ దానికోసం. ఓకే. సరే, ఈ జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అంటారు కదా. అండ్ టూ మెనీ జనరల్ అనస్థీషియాస్ సిచ్యువేషన్స్ కూడా, అంటే అది ఆపరేషన్స్ అవ్వచ్చు ఏదైనా, అది కూడా ఒక పేషెంట్ వెల్బీయింగ్ని హ్యాంపర్ చేస్తాయి అని అంటారు. వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? హ్యాంపరింగ్ ఏమి ఉండదండి. సో జనరల్ అనస్థీషియా ఇచ్చే ముందు మొత్తం ప్రీ అనస్థీషియా చెకప్ ఇవన్నీ చేస్తాం, హోల్ బాడీ వర్కప్ చేయిస్తాం, కార్డియాక్ వర్కప్ చేపిస్తాం, అంతా చూసుకొని విసి మా అనస్థెటిస్ట్తో డిస్కస్ చేసేసి విసి ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ సేఫ్ ఫర్ పేషెంట్ అంటేనే అనస్థీషియా చేస్తే వి రిజెక్ట్ ఆన్ ద టేబుల్ చెప్పేస్తాం ముందే, మీకు ఇది సరిగ్గా లేవండి, మేము చేయలేము, అనస్థీషియా ఇవ్వలేము. సో వీ థింక్ అదర్ జనరల్ ఇవ్వకపోతే లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియాలో చేయొచ్చా అని చూస్తాం అనమాట. సో టూ మనీ అలా ఏం లేదండి. నథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ బై సేఫ్ అనస్థెటిస్ట్, నథింగ్ అలా ఏం ఉండదు. వండర్ఫుల్ సార్. సార్, ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ ఆన్ దిస్, మన వెల్బీయింగ్ గురించి. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను సర్జరీస్ చేయించుకున్నాను, లేకపోతే నాకున్న ఇష్యూస్ నేను రిజాల్వ్ చేసుకున్నాను, కన్సిస్టెంట్ వెల్బీయింగ్ ఎందుకు ఉండట్లేదు హ్యూమన్ బీయింగ్స్లో? మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరే చెప్పండి అనాలిసిస్ చేసి, ఈ కన్సిస్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తగ్గా, లైపోసెక్షన్ చేయించుకున్నాను, ఆ తర్వాత యూ ప్రిస్క్రైబ్డ్ మీ ఆన్ మెడిసిన్, దెన్ ఐవ్ గాన్ టు దిస్ డైట్ అండ్ ఐ రెడ్యూస్డ్ 1-2 years తర్వాత, ఆఫ్టర్ దట్ దేర్ ఆర్ ఛాన్సెస్. అంటే మీ దగ్గర ఉన్న రేషియో చెప్పండి, ఎంతమంది మళ్ళీ గెయిన్ బ్యాక్ అయిపోయారు, ఎంతమంది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తారు? బాగానే అవుతారండి. అంటే ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్, కంటిన్యూస్గా ఒకే ఇంతే వెయిట్లో ఉంటారని ఏం లేదు. అంటే 4 to 5 పర్వాలేదు, మళ్ళీ బ్యాక్ టు అలా ఉన్నవాళ్ళు ఉన్నారండి. అంటే ఇంప్రాక్టికల్ మెథడ్స్తో తగ్గుతాం చూడండి. ఇప్పుడు మొంజారో ఇస్ ఇంప్రాక్టికల్ థింగ్, ఈ ఒజంపిక్ ఇస్ ఇంప్రాక్టికల్ థింగ్. సో మీరు లైఫ్ లాంగ్ తీసుకోలేరు వీటిని, అవి తీసుకున్నప్పుడు తగ్గుతారు. సో అది ఆపేస్తేనే మళ్ళీ పెరుగుతారు. సో దట్స్ వై వి సే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు చాలా వరకు మెథడ్స్ ఉన్నాయి, డైటింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఈ డైట్, క్రాష్ డైట్, ఆ డైట్స్ అన్నీ ఇంప్రాక్టికల్. ఏదో గట్టిగా 1 నెల రోజులు 2 నెలలు లైఫ్ లాంగ్ అలా తింటా బతకలేం కదండి. అస్సలు తినకుండా కూడా బతకలేం. తినాలి, ఎందుకు ఉన్న చిన్న లైఫ్. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ ప్లెజర్ ఇన్ లైఫ్. కానీ ఫుడ్ ఈజ్ మెయిన్ థింగ్. సో యూ కాంట్ సే నో. బట్ వి సే ఇప్పుడు డైలీ నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే యూ హ్యావ్ నీకు ఇన్ని క్యాలరీస్ కావాలి మీ బాడీకి, ఇంతకన్నా ఎక్కువ తింటే లావ్ అవుతారు, ఇంతకన్నా తక్కువ తింటే సన్నగా అవుతారు, ఇంతే తింటే మెయింటైన్ అవుతారు. సింపుల్ థింగ్. సో యూ హ్యావ్ టు డివైడ్ యువర్ ఫుడ్. ఇప్పుడు నేను 3 meals తింటాం పర్ డే. పార్టీకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ సపోజ్ సాటర్డే వచ్చింది, ఈవినింగ్ పార్టీకి వెళ్తాం. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సలాడ్స్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ సమ్ స్మూదీ, అంతే. సో కంట్రోల్ యువర్ 2000 calories కావాలనుకోండి, పొద్దున 500 calories ఆపేసేయండి, మధ్యాహ్నం బాగా 1500 calories తినండి. 1500 calories తినండి, మీకు ఇష్టం వచ్చింది తినండి. 15 calories అని తినలేము అంత 1500 calories. సో యు ఆర్ మెయింటైనింగ్ యువర్ డైలీ క్యాలరీ టేక్. సో ఇట్స్ లైక్ ఈజీ వే టు మెయింటైన్ యువర్ డైట్. వండర్ఫుల్ సార్. సో ఎనీ అంటే డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్, అంటే నాకు అనుకున్నాను ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటాలజీ ఇది అంటే ఇది మాత్రం కాదు, అన్ఫోర్సీన్ ఇన్సిడెన్సెస్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్, చెయ్యి ఇబ్బంది అవడము, కాలు, మొహమే ఒక సైడ్ అంతా ఇబ్బంది అవడము. సార్, ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ దిస్ యాసిడ్ అటాక్స్, అది విమెన్ మీద కూడా జరుగుతూ ఉంటాయి, అన్నీ బయటికి రాకపోవచ్చు అన్ఫార్చునేట్లీ. సో అది కూడా ప్లాస్టిక్ సర్జరీతో పాసిబుల్, యాసిడ్ అటాక్స్ కూడా రివర్స్ చేయడం ఫేస్?
రివర్స్ చేయలేమండి. అంటే వీ కెన్ మేక్ దెమ్ అంటే నియర్ నార్మల్ తీసుకురాగలం కానీ నార్మల్ అవ్వదు. ఎందుకంటే స్కారింగ్ ఈజ్ నేచర్. సో ఒకసారి కట్టు పడింది అంటే స్కార్‌తోనే హీల్ అవుతది. ఆ స్కార్ కనిపిస్తది. సో మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే వి మేక్ దెమ్ యాస్ ఫైన్ స్కార్స్. స్కార్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ చేస్తాము. దే ఆల్సో హ్యావ్ స్కార్స్. బట్ వి క్యామోఫ్లాజ్ ద స్కార్స్. ఇప్పుడు రైనోప్లాస్టీ అనుకోండి ఇక్కడెక్కడో దాచేస్తాం, లోపల దాచేస్తాం. ఫేస్ లిఫ్ట్ అనుకోండి ఇక్కడెక్కడో దాచేస్తాం. కనపడవు జనాలకి. సో స్కారింగ్ ఈస్ దేర్. యాసిడ్ విక్టిమ్స్‌కి వీ కెన్ మేక్ దెమ్ బెటర్ బట్ నాట్ నార్మల్. అరెరే! యాహ్! బట్ వాట్ అబౌట్ దిస్ యాక్సిడెంట్ అవి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో మైక్రోవాస్కులర్ సర్జరీ అనేది మెయిన్ ఆస్పెక్ట్ ఉంటుందండి. మైక్రోవాస్కులర్ అంటే మైక్రోస్కోప్‌లో చిన్న చిన్న వెజల్స్‌ని కూడా జాయిన్. సో హెయిర్ కన్నా తిన్నున్న సూచర్ తోటి జాయిన్ చేస్తాం. సో ఆ స్పెషలైజేషన్ వల్ల మేము బాడీలో వేరే టార్గెట్ పార్ట్స్‌ని తీసుకొచ్చి ఈ పార్ట్‌ని తయారు చేయగలం. ఇప్పుడు నా క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్‌గా చేస్తాను. సో ఇప్పుడు జా తీసేశారు. దాని గురించి చెప్పండి సార్. క్యాన్సర్ పేషెంట్స్ని అంటే ఫస్ట్ అంటే మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది పాస్ట్ 10 yearsలో ఎంత క్యాన్సర్ పేషెంట్స్ కౌంట్ పెరిగింది అని చెప్పి. పెరుగుతుందండి. పొల్యూషన్ పెరుగుతుంది అండ్ ప్రోడక్ట్ మిస్యూజ్ పెరుగుతుంది. టొబాకో ఎస్పెషల్లీ కామన్గా చెప్పేది నా పేషెంట్ చెప్తాను, మందు తాగినా పర్లేదు సిగరెట్ తాగండి అని చెప్తాను నా పేషెంట్స్కి. సిగరెట్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఇట్. లివర్ ఈజ్ రీజనరేటింగ్ ఇట్ సెల్ఫ్. సో మందు తాగిన ఒక టైం ఇచ్చామనుకోండి లివర్ రీజనరేట్ అయిపోతుంది. లంగ్స్ కాదు, అది బాడీలో టొబాకో అలా కాదు. టొబాకో ఇస్ వెరీ హైలీ కార్సినోజెనిక్ అనమాట. సో ఎంత టొబాకో చ్యూవింగ్ ఎస్పెషల్లీ పొగాకు నమ్ములు ఇక్కడ పెట్టుకుంటారు గుట్కా ఇవి కామన్. ఇప్పుడు నేను నార్త్లో ట్రైన్ అయ్యాను కదా, అక్కడ ఇంకా ఎక్కువ ఉండేవి హెడ్ అండ్ ఫేషియల్ సర్జరీస్ అవి. సో మొత్తం చిన్నగా స్టార్ట్ అవుతుంది, పాపం అల్సర్ అనుకుంటారు అది. అందుకే అల్సర్ ఏదైనా హీల్ అవ్వట్లేదు 2 weeks నుంచి అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో అల్సర్ నార్మల్ అల్సరా క్యాన్సర్, ఎందుకంటే చిన్న స్టేజ్లో చూసామనుకోండి చిన్న సర్జరీతో అయిపోతుంది అండ్ దాన్ని రిజల్ట్స్ చాలా బాగుంటాయి. పేషెంట్ సర్వైవల్ చాలా నార్మల్గా ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అట్లా పుండు ఉంది ఏం కాదు అని రేపు 3-4 నెలల తర్వాత వస్తారు, అప్పటికి అది మొత్తం పాకిపోయింది. దాన్ని అప్పుడు ఏం చేయలేం. దాన్ని హ్యూజ్ సర్జరీస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. వీ కాంట్ సే దట్ మోర్ దాన్ 5 years ఇలా అయిపోతాయి. సో అర్లీగా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో అవాయిడ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్ తగ్గించాలి, గుడ్ స్లీప్, ఈట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అట్ హోమ్. బయట ఫుడ్ తగ్గించేసేయాలి కంప్లీట్గా. ఇంట్లో ఎంతైతే ఏదైనా ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయాలి. బయట తిన్నా ఎప్పుడో ఒకసారి. టొబాకో మాత్రం ఐ సే నో, ఇంక్లూడింగ్ దిస్ గుట్కా ఎవ్రీథింగ్. నో, టొబాకో ఏ ఫామ్లో కూడా తీసుకోకూడదు. అది హైలీ కార్సినోజెనిక్. అది అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేస్తాం కదా మేము, పేషెంట్ స్మోకర్ ఉన్నారంటే 3 weeks ఆపిన తర్వాతనే సర్జరీ తీసుకుంటాం, ఎందుకంటే హీలింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో బట్ దీస్ ఎఫెక్ట్స్ ఆర్ రివర్సబుల్. ఆపేస్తే 1 yearకే దాని స్టడీస్ ప్రకారం 60 to 70% ఆఫ్ దట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ విల్ రెడ్యూస్. సో వి సే ఎంకరేజ్ పేషెంట్స్ నాట్ టు స్మోక్. ఓకే. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే సర్జరీ చేస్తారు? ఐ అండర్స్టూడ్ బ్రెస్ట్ కదా, బ్రెస్ట్ తీసేయాల్సి వచ్చినా లేకపోతే నార్మలైజ్ చేయాల్సి వచ్చినా, యూ ప్లీజ్ టెల్ మీ సార్. అంటే వీఆర్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ కదండి. సో ఈ ఫీల్డ్లో వి టైఅప్ విత్ ఆంకో సర్జన్స్ ఉంటారు. సో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. సో మా పార్ట్ ఏంటంటే దాన్ని నార్మల్గా చేయడం, సో తీసేయడం వాళ్ళ ఆంకో సర్జన్ పార్ట్. సో తీసిన తర్వాత వదిలేం కదా, జా లేకుండా బతకలేము, బ్రెస్ట్ లేకుండా. ఇప్పుడు బ్రెస్ట్ కూడా చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం పేషెంట్కి, మీకు నార్మల్ లైఫ్ కావాలంటే యూ కమ్ టు ఏ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జన్ హూ కెన్ డూ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్స్ ఆల్సో. సో కన్సిడర్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు జా తీసిన తర్వాత జా ఎఫెక్టివ్గా రీకన్స్ట్రక్షన్ అవ్వాలి. అది మేము మైక్రోవాస్కులర్ వచ్చింది కాబట్టి మేము ఏ బాడీ పార్ట్ అయినా మోల్డ్ చేయగలం. అందుకే ప్లాస్టిక్ అంటేనే మోల్డింగ్ అనమాట. మీరు మామూలుగా మాకు కామన్గా అడిగే జోక్ ఇది, మీరు ఏ ప్లాస్టిక్, మీరు సర్జరీ అయిన తర్వాత అడుగుతారు పేషెంట్స్ వచ్చి, సర్జరీ అయిపోయింది ప్లాస్టిక్ ఎప్పుడు చేస్తారు సార్ అంటారు. రెగ్యులర్ వింటామండి, ప్రతి ఒక్కరూ రైటర్స్ జీవితంలో. సో ప్లాస్టిక్ అంటే ఇవి మోల్డ్, అలా మోల్డ్ చేస్తాం కాబట్టి రీకన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తాం. సో కన్సల్ట్ ఏ గుడ్ ప్లాస్టిక్ సర్జన్ ఆల్సో ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్. అసలు మీరు ఇన్ని చెప్పిన తర్వాత మన జీవితంలో మన శరీరంలో ఇన్ని సమస్యలు ఉంటాయని అనిపిస్తుంది నాకైతే. టిప్ టు టో అని మీరు అప్పుడన్నప్పుడే నేను అసలు గుర్తించలేకపోయాను. బట్ ఓ మై గాడ్, వాట్ ఈస్ ద డిఫికల్ట్ సినారియో యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ దిస్ 15 years సార్? ఒకటో రెండో ఉంటాయి ప్రతి ఒక్కరికి, అయిపోయింది అని అనిపిస్తుంది అసలు నిజంగానే. అంటే ఇప్పటిదాకైతే కొన్ని కేసెస్ ఉంటాయండి, ఎంత చేసినా మనం ఏం చేయలేమే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు అయితే బాంబ్ బ్లాస్ట్ కేసు ఫేస్ చేసాం ఒకసారి. ఎంత సర్వైవ్ చేద్దాం అంటే రీకన్స్ట్రక్షన్స్ లేదు అమ్మాయికి, డిఫరెంట్ ట్రై చేస్తున్నాము. ఆ ఎఫెక్ట్, బాంబ్ ఎఫెక్ట్ తోటి ఎప్పుడు బ్లడ్ వెజల్ జాయిన్ చేసినా క్లాట్ అయిపోతుంది అనమాట. సో వి ట్రైడ్ ఎ లాట్. అది డిఫికల్ట్ కేసు ఇప్పటిదాకా. వండర్ఫుల్ సార్. సో ముదిత ఈజ్ అఫోర్డబుల్,
ట్రస్ట్వర్తీ, Yes. రన్ బై యూ అండ్ ఎక్స్పర్టీస్ టీమ్. మన హైదరాబాద్లోనే వెరీ మచ్ అఫోర్డబుల్. చిన్నదంటే చిన్నది, మీ ఫేస్లో మీరు ఆర్ బాడీలో ఆల్టర్ చేసుకోవాలి అనుకున్న దగ్గర నుంచి అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్దవి కూడా మీరు ఇఫ్ యూ వాంట్ చేంజ్, యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పర్టీస్. ఇంతసేపు మాట్లాడిన తర్వాత అయితే ఐ విల్ డెఫినెట్లీ డేర్ టు రికమెండ్ ముదిత, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. మన బాడీ, మన ఫేస్ ప్రతిదీ ట్రస్ట్ చేసి ఒక డాక్టర్ చేతిలో పెట్టాలంటే అసలు ఫస్ట్ ఆ డాక్టర్ ఎంతవరకు ట్రస్ట్ వద్ది ఏంటి అని సరే చెప్తున్నారు, రీసెర్చ్ చేసుకోండి. ఐ హావెంట్ సీన్ సచ్ అ నాన్ జడ్జిమెంటల్ పర్సన్ సార్ ఈ మధ్యకాలంలో, బికాజ్ ఎక్కడ మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేయలే ఇంతసేపు మన కాన్వర్జేషన్లో. వీ టాక్డ్ అబౌట్ జెండర్ డిఫరెంట్ సర్జరీస్, అసలు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్స్, ఇవన్నీ. ఇట్ వాస్ వెరీ గుడ్. సో ట్రై కనెక్టింగ్ టు ముదిత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటరాక్షన్ విత్ అస్ సార్. సో మనం ఇదేదో ట్రిప్స్ ఏదో అన్నారు, అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆఫ్ ద కెమెరా ఊరికి తెలుసుకుంటా సరదాగా జనరల్ నాలెడ్జ్ కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.